నెహ్రూ యువ కేంద్రం మరియు జై భారత్ ఆధ్వర్యంలో చందుర్తి మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ క్రీడలు నిర్వహించడం జరిగింది. పోంచెట్టి రాకేష్, మేడిశెట్టి శ్రీహరి, గుల్లపల్లి రాంబాబు, నక్క రవి, ఎండి రెహమాన్ తదితరుల క్రీడాకారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సిరికొండ శ్రీనివాస్, నేరెళ్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఉంటుందని, యువత మద్యం, డ్రగ్స్ వైపు వెళ్లకుండా క్రీడల్లో సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిల సాగర్, వెంగళ వెంకటేష్, మేడిశెట్టి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రభుత్వం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకు యువకులు అంతా మన నెహ్రూ యువ కేంద్ర మేరా యువ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఈరోజు వాలీ వింగ్స్ క్లబ్ గారి ఆధ్వర్యంలో మన చందుర్తిలో కబడ్డీ, వాలీబాల్, అలాగే చాలా రకాలైన రన్నింగ్, ఇట్లా మన చందుర్తి మండలంలో ఉన్న సుమారు 25 టీంలు వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నిజంగా యువత ఈ నవ్య డేస్ యువత చెడు మార్గాలలో మద్యం కానీ, అలాగే గంజాయి కానీ, మాదక ద్రవ్యాల వైపు వెళ్తుంది కాబట్టి దాన్ని కొంతవరకైనా దానిల నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. మన యువత కూడా ఒకటి ఆలోచించేది ఏంటంటే ఆ మాదక ద్రవ్యాలకు, మద్యానికి దూరంగా ఉండి మీరు మంచి చదువులు చదువుకుంటూ అందులో కొంత సమయం కేటాయించి శరీరం కూడా దృఢంగా ఉంటుంది. ఈ ఆటలు ఆడితే మన మానసిక ఉల్లాసం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం సోషల్ మీడియా, ఫోన్లో మంచి రిసీవ్ చేసుకోవడానికి వాడి మొత్తం సమయం అందులోనే ఆటలకు గడపకుండా నెహ్రూ యువ కేంద్రం మరియు జై భారత్ ద్వారా నేటి రోజున చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ మరియు కబడ్డీ, అదేవిధంగా షటిల్, రన్నింగ్, షాట్ పుట్ ఈ టోర్నమెంట్ను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ టోర్నమెంట్ కోసం పెద్ద ఎత్తున చందుర్తి మండల యువత అన్ని గ్రామాల నుంచి టీమ్స్ కూడా రావడం జరిగింది. నేటి తరం యువకులు శారీరక దృఢత్వంతో ఉండాలనే ఉద్దేశంతో మరియు మత్తు మందులకు కావచ్చు, మందుకు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు బానిస కాకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విధంగా గ్రామాలలో క్రీడలు నిర్వహించి పిల్లలను, యువకులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి ఉద్దేశం. మరి ఈ టోర్నమెంట్ కోసం గత 4-5 రోజులుగా తమ పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేసిన వాలీ వింగ్స్ చందుర్తి యూత్ వాళ్లకు, అదేవిధంగా యూత్లోని సభ్యులు మేడిశెట్టి శ్రీహరి, అదేవిధంగా నక్క రవి డిషు, అదేవిధంగా రాంబాబు గారికి, అదేవిధంగా రెహమాన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.